49 సంవత్సరాలు పూర్తి 50 సంవత్సరాలు రేపటికి మా విరాటే ఉత్సవం చేద్దాం సార్, మంచిగా చేసుకుందాం అన్నారు. నేను 4 స్వతంత్ర వృత్తులు చేస్తున్నాను. ఒకటేమో వృత్తులు అంటే వ్యవసాయం మొట్టమొదటి, రెండోది న్యాయవాదిగా, మూడోది ప్రవృత్తులు ఉన్నాయి 2. ప్రవృత్తులు ఏంటంటే జర్నలిజం ప్రవృత్తి అంటున్నాడు. ఎక్కడ ఆదాయం కోసం పనిచేయాలి, ఈనాడులో ఉన్నప్పుడు జీతం ఇచ్చే వాళ్ళకి పేరు లేదు కదా. అట్లాగే చూసుకుంటే ఇప్పుడు 2 పత్రికల ఎడిటర్గా ఉన్నాను. 4వది ఏంటంటే జర్నలిజంతో పాటు రోజు అంటే మనకు ఏదైతే వ్యవసాయము న్యాయవాది వృత్తి ఎట్లనో రాజకీయాన్ని కూడా నేను ఒక రకమైన ప్రవృత్తిగా స్వీకరించినాను. వార్డు మెంబర్ నుంచి మొదలుకొని సర్పంచ్, మండల ప్రెసిడెంట్, అట్లాగే ఎమ్మెల్యేగా ఓడిపోయాను. నైతికంగా నేనే గెలిచాను. వేణయ్య గారు అన్నారు కదా, నా జీవితంలో ఇంతవరకు ఎవరికి కూడా జర్నలిస్టులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వాళ్ళే నాకు మంచిలు పోసారు, వాళ్ళే చాలా. రాష్ట్రం అంతా 294 నియోజకవర్గం 262 నియోజకవర్గం తిరిగినా ఎక్కడ ప్రెస్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. మనం కమిటీ అయి ఉండాలి ఖచ్చితంగా. నేను అంటున్నాను, మనం ఒక్క రూపాయి రాస్తే రాయి, లేకపోతే లేదంటే నష్టం ఉన్నది. మనకు పోయేది ఏం లేదు. నేను వాళ్ళు మాట్లాడతారే బాధ అనుకోండి, నష్టం ఏముందని నాకు అంటున్నాడు. నేను సమాజానికి డెలివరీ చేసిన అది తీసుకోకపోతే వాళ్ళ కష్టం వాళ్ళది. బుద్ధుడు అంటారు, మనం ఎవరైనా బహుమతి మనకి ఇస్తే మనం తీసుకోకపోతే ఎవరి దగ్గర ఉంటుందని, వాళ్ళ దగ్గర ఉండిపోతుంది. ఎవరైనా తిట్టినా సరే ఆ తిట్టు వాడి దగ్గరే ఉండిపోతుంది. కనుక నేను రోజు తిట్లు తింటాను. ఎందుకు తిట్లా అంటే పొద్దున 7:30 నుంచి ఉదయం 10 గంటల దాకా అన్ని టీవీల ఛానళ్ళు కనపడతాను. అట్లాగే సాయంత్రం 5 నుంచి రాత్రి 9 దాకా. నాకేమైంది అంటే వీళ్ళు మాట్లాడుకునే నిజాలు అంతే, వాళ్ళిద్దరు సత్యాలు చెప్తున్నారు. మధ్యలో నేను ఇంటర్వ్యూ అని వాళ్ళకి చెప్తుంటే ఏమైంది అంటే వాళ్ళకి అనుకూలంగా చెప్పినప్పుడేమో వాళ్ళు ఏమంటారు, రామ్మోహన్ రావు గారు గొప్ప అంటారు. వాళ్ళకి వ్యతిరేకమైన అంశం చెప్పగానే రామ్మోహన్ రావు గారు ఇక్కడ మీరు ఆగిపెడుతున్నారు. నేనన్నా నాకు రాజుగారు 2 పెళ్ళాలాగా, ఒక పెళ్ళాం మంచిదని ఇంకో పెళ్ళాం తప్పు అని, అంటే తప్పు సామెత కావచ్చుగా నేను వాడుతున్నాను అన్నట్టున్నది. కానీ ఇక్కడ ఈ రెండింటికంటే ఏమంటారంటే గ్లాసులో సగం నీళ్ళు ఉన్నాయి, సగం నీళ్ళు లేవు. మనం తెలంగాణ నుంచే చూద్దాం. అంతకుముందు అంటే చాలా ఉంటుంది చరిత్ర. 11 ఏళ్ళ తెలంగాణ, 10 ఏళ్ళు అయిపోయింది, 11 సంవత్సరం వస్తుంది. ఈ 10 ఏళ్ళ తెలంగాణలో మొట్టమొదలు ప్రజలు చూడండి ఎంత, తెలంగాణ ప్రజలు ఎంత విఘ్నులు అంటే, అంత ఉద్యమ సమయంలో కూడా, ఉద్యమం అయిన సమయంలో కూడా తెలంగాణ రాగానే టీఆర్ఎస్కి 63 సీట్లే ఇచ్చారు. అహంకారం పెరగకుండా ఎక్కడ ఆపాలని అక్కడ ఆపారు. సబ్బండ వర్గాలకు అధికారం ఇచ్చారు. 6 పార్టీలు గెలిచినాయి, 1-2 కాదు. టీడీపీకి అంటే కాంగ్రెస్కి 21 సీట్లు, టీడీపీకి 15, బీజేపీ టీడీపీ కలిసింది వాళ్ళకు 5, సిపిఎంకి ఒకటి, సిపిఐకి ఒకటి. చూడండి అంటే అన్ని పార్టీలకు అధికారం ఇచ్చారు, అన్ని పార్టీలకు రాజ్యాధికారం ఇచ్చారు. కానీ ఏమైంది, మొదటిసారి కొంచెం మునుగు ప్రకారం నడిచింది కేసీఆర్, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలంటే. కానీ ఎప్పుడైతే ప్రజలు అవినీతిని సహిస్తారు కానీ అహంకారాన్ని సహించరు. మన తెలంగాణ సమాజం ఎటువంటిదంటే, పోతన మతిని తీసుకోండి. తన కవితా కన్యకను నేను పడుపు వృత్తి చేసుకున్న మన నాగలు దున్నుకొని బతుకుదు తప్ప నాకు వాడికి అమ్మను, రాజుకు అమ్మను అన్నాడు. అంటే ఎందుకు, ధిక్కార స్వరం మన మొదటి నుంచి కూడా. తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం కావచ్చు, మా 52-54 నుంచి మురికి నిబంధనలకు వ్యతిరేకంగా పోరాటం కావచ్చు, 69 జై తెలంగాణ ఉద్యమం కావచ్చు, 91 తర్వాత మలి తెలంగాణ ఉద్యమం కావచ్చు, నేను బెల్లిలలిత గద్దర్ గారు మేము అందరం కలిసి భువనగిరి సభలో నేనున్నాను అన్నాడు. అట్లా చూసుకుంటే ఎప్పుడైతే మలిదేశ 2001 తర్వాత స్టేట్ ఫైట్ కాదు, మన స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్ అని చెప్పి కేసీఆర్ గారు ఒక ఎత్తుకున్నారు. నా ఉద్దేశం దేని దానికి చెప్పాలంటే, నేను కులం కాదు, ఆయన పార్టీ అంతకంటే కాదు, ఒక నినాదం మీద సబ్బండ వర్గాల మేకమైన పార్టీలకు అతీతంగా. ఒకనాడు ఎన్టీ రామారావు కలిపిండేది కాషాయాన్ని, ఎర్ర జెండాను అప్పటి పీరియడ్లో. మళ్ళీ అన్ని పార్టీలను కలిపి, సబ్బండ వర్గాలను కలిపి సకల జనానికి సంబంధించి మొదలు పెడితే మనం సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో ఏమైంది, కొందరు పరమైంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు మొదటి 5 ఏళ్లలో కొన్ని మునుగు ప్రకారం నడిచిండు. రెండో 5 ఏళ్లలో అవినీతితో పాటు అహంకారం ఎక్కువైంది. 85 సీట్లు గెలుచుకున్న తర్వాత కూడా ఇంకా ఫిరాయింపులు ప్రోత్సహించిండు. తర్వాత ఎవరిని లెక్క చేయకుండా పోయాడు. ఏమైంది, ఇంతకుముందు వినయ్ గారు మంచి మాట అన్నారు, కేసీఆర్ ఓడిపోయిండు, రేవంత్ గెలవలే, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ గెలవలే, వాళ్ళు ఓడిపోయిండు. వాళ్ళకి వ్యతిరేకమైన ఓటు దిక్కు లేక, ఎవరి దిక్కు లేక బీజేపీ ఆల్టర్నేట్ కాంగ్రెస్ అంటే వేసినాం కదా అందరం కదా. అటువంటిప్పుడు ఏమైందంటే ఈ పార్టీ ఏం చేస్తుందని చెప్తాను నేను. రేవంత్ రెడ్డి గారు మొదటి 1 నెల రోజులు చాలా బాగా మహత్వానికి, అంటే అప్పటికి ముఖ్యమంత్రి కూడా కాదు, ఆయన డిక్లేర్ చేయలే ఆయన. కానీ ఏమన్నాడంటే, నేను కేసీఆర్ గారి సలహాలు తీసుకుంటా, అసదుద్దీన్ ఓవైసీ సలహాలు తీసుకుంటా, కిషన్ రెడ్డి గారిని కలుస్తా, మోడీ గారిని కలుస్తా అన్నారు. ఇప్పుడు ఏమైందంటే మనకు పార్టీలు, ప్రభుత్వాలంటే ఈ పార్టీలు పోయినాయి, ప్రభుత్వాలు పోయినాయి. ఇప్పుడు ఏం కేవలం వ్యక్తుల ప్రభుత్వాలు అయిపోయినాయి. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం, ప్రభుత్వాలు శాశ్వతం, కానీ పార్టీలు శాశ్వతం కాదు. పార్టీలు వస్తాయి పోతాయి, కానీ ఈ దృష్టి లేదు ప్రజలకు, వీళ్ళకి ఎవరైతే పార్టీలు వాళ్ళకి ఆ దృష్టి లేదంటున్నాను. ఎట్లా లేదు చెప్తాను నేను. గతంలో మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వం ఎక్కడ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందాం. అంతకుముందు రాష్ట్రాలకు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ఉంటే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అనే మాట కూడా తప్పి జాతీయ ప్రభుత్వం. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అక్కడ మొట్టమొదటి ప్రభుత్వంగా మన దగ్గర గతంలో 58లో కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ కేరళలో వచ్చింది,
డిఎంకే అన్నా డిఎంకే వచ్చి మన తమిళనాడు వచ్చింది. ఉత్తర భారతదేశంలో చాలా పార్టీలు ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ ఇతర పార్టీలు వచ్చిన తర్వాత పార్టీల ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ ప్రజల ప్రభుత్వాలు పోయినాయి. మెల్లమెల్లగా ఎప్పుడైతే మనకు ఎన్టీ రామారావు గారు వచ్చినాక మన దగ్గర కాంగ్రెస్ ఇతర ప్రభుత్వంగా తెలుగుదేశం అన్నారు. ఇప్పుడు ఏం పిలుస్తున్నాం మనం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. ఇక్కడికి వచ్చింది మోడీ ప్రభుత్వం. మోడీ గ్యారంటీ అంటాడు ఆయన, మోడీ ప్రభుత్వం. అందుకనే మొన్నటి ఎన్నికలు చూడండి, 70 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే 42 దేశాల్లో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం ఎన్నికల నామ సంవత్సరం అని పేరు పెట్టండి. 42 దేశాల్లో ప్రభుత్వాలను మార్చిండ్రు. బ్రిటన్, అమెరికా. మన దేశంలో మార్చలేదు, చావు తప్పి కనులు అట్టబోయింది. అహంకారంతో పోతే ఏమైందంటే అక్కడ మోడీకి ఎక్కడ పెట్టాను అక్కడ పెట్టిండ్రు, కేసీఆర్ గారికి ఎక్కడ పెట్టాను అక్కడ పెట్టిండ్రు. ప్రజలు చరిత్ర నిర్మాతలు. మనకు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? 2020 మ్యాచ్ ఆడతా, 2020 మ్యాచ్ ఆడతా అంటున్నారు. 2020 మ్యాచ్ మీరు ఆడరు, మేము ఆడతాం, ప్రజలం ఆడతాం అంటున్నాడు. 2020 మ్యాచ్ మీరు ఆడేది కాదు, ఉంటుంది ఎప్పుడైనా కూడా. పార్టీలు శాశ్వతం కాదు. ఉదాహరణకు ఒక సర్పంచ్ ఊళ్ళో పోయింది అనుకోండి, నేను సర్పంచ్ చేసిన మండలి పైన చేసిన చెప్తున్నా. ఆ ఊళ్ళో కొత్త సర్పంచ్ రాగానే పాత సర్పంచ్ కట్టిన బిల్డింగ్లో ఏమన్నట్టు ఇనాగ్రేషన్ చేస్తారు కదా. అట్లాగే కేసీఆర్ గారు వచ్చిన కొత్తలో సమైక్య పాలకులు చేసిన కొన్ని అభివృద్ధి పనులు ఆగిపోయినాయి కదా. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే, వాటిని మొదలుపెట్టిండు, చేసిండు, పూర్తి చేసిండు. ఉదాహరణకు ఔటర్ రింగ్ రోడ్డు కళ్ళకోయి దగ్గర చిన్న బిట్ట అయిపోయింది, అది చేసిండు. అట్లాగే ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత అది వచ్చి అంటే ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వం. తర్వాత ఎక్కడికి వచ్చినాము? దాన్ని పంపు ఇనాగ్రేట్ చేసింది కేటీఆర్ గారు. మెట్రో, ఇవన్నీ ఉన్నాయి కదా. వాటిని ఒక సంవత్సరం గత బ్యాక్లాగ్స్ ఏవైతే అభివృద్ధి ఉందో దాన్ని కొనసాగుతుంది. సరిగ్గా ఇప్పుడు సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చేస్తుందంటే ఇప్పుడు అభివృద్ధి ఏవైతే పథకాలు ప్రారంభోత్సవాలు చేస్తున్నాడు ఇవన్నీ కూడా పాత ప్రభుత్వం చేసినాయి 190%. ఇక ఉచితాలు అంటారా, చాలా పెద్ద చర్చ. ఇది ఇక్కడికి పోతే ఇంకెక్కడికి పోతాం. ఉచితాలు, అనుచిత ఉచితాలు చాలా ఉన్నాయి. అందులో మనకు సజనా మేరని చెప్పింది కదా, ఉచితాలలో బస్సులు ఏమవుతుంది అందులో ఏమైంది చెప్పింది కదా. నేనేమంటున్నానంటే అనుచిత ఉచితాలు ఏవైతున్నాయో వాటి అమలు మీద మాట్లాడుకుంటున్నాం. అసలు అవసరమా లేదా అని మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. అవసరమా లేదా? ఇప్పుడు మాస్టర్ గారు అన్నారు కదా, ఇవి బిచ్చగాళ్ళని తయారు చేస్తున్నాం, వాళ్ళని మళ్ళీ ఏం చేస్తున్నాం. దానికి కౌంటర్ కూడా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఉదాహరణకు 14 లక్షల కోట్లు కార్పొరేట్లకు పంచిపెడితే నష్టం ఏమైంది, మనకి ఏమైంది అంటున్నారు. కానీ ఎప్పుడు కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడే పథకాలు అయితే పనికొస్తాయి. నేను ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆల్ జిల్లాలను తిరుగుతుంటాను. ఎక్కడో జాబ్ మేళాలలో పాల్గొంటున్నప్పుడు వాడికి అవసరమైన ఉద్యోగం చాలా ఉన్నాయి. పోయిన వాళ్ళకేమో స్కిల్స్ లేవు, ఏం చేస్తారు? ఉద్యోగాలు ఉన్నాయి చాలా, 1:2 కూడా లేవు, 1:2 ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి ఒక్కోసారి. కానీ ఇక్కడ స్కిల్స్ లేవు. చాలామంది మన పార్టీలు ఏం ఆశ పెడుతున్నాయంటే మన మనుషులను ప్రభుత్వ ఉద్యోగం అని ఒక ఆశ పెడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం మాత్రం, ప్రభుత్వ ఉద్యోగులు అంటే మొత్తం దేశం మీద 3 కోట్ల మంది ఉన్నారు. మొత్తం ప్రభుత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్నవాళ్ళు. ఈ 3 కోట్లు దాటి ఎన్ని వచ్చినా మా అంటే 50,000, 60,000, లక్షలు పెరుగుతాయి, కానీ మొత్తం ఇది పెరిగాయి కదా. అటువంటి అప్పుడు ఉపాధి కల్పన అనేది లార్జ్ స్కేల్లో ఉపాధి కల్పన ఎట్లా చేయాలని ఆలోచన చేయాలి. చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తాను నేను. ప్రభుత్వాలు శాశ్వతం అనుకున్నప్పుడు వీళ్ళ పథకాలు శాశ్వతంగా చేయాలంటే వీళ్ళు ఏం చేయాలంటే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను మళ్ళీ వీళ్ళు చేయొద్దు. అదే గారు ఏం చేస్తున్నారంటే గతంలో సీతయ్య ఎవరు చెప్పినా వినడానికి కేసీఆర్ పోయిండు. ఇవాళ సరిగ్గా అవే తప్పులు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు మేడిగడ్డ కుంగ వాటి నుంచి మొదలుకొని టెలిఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టి, గొర్రెల కుంభకోణం మొదలుపెట్టి, వరుసగా యాదాద్రి భద్రాద్రి అవినీతి మొదలుపెట్టి అసలు ప్రతిపక్షంలో ఉన్నదా ఈ ప్రభుత్వం, లేకుంటే ప్రభుత్వంలో ఉన్నారా అనిపిస్తుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పోయి రాజశేఖర రెడ్డి గారు అయినప్పుడు అధ్యక్ష అని ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేవారు అసెంబ్లీ సాక్షిగా ఎన్నోసార్లు. ఇప్పుడు 1 year అవుతున్నా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఇంకా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఒకటి. రెండోది, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారికి అసలైన వారసులుగా పోతున్నారు. దేనిలో తిట్లల్లో అంటున్నాడు. నిజమైన వారసులు ఎవరు కావాలి? ఉంటే మింటే కేటీఆర్, హరీష్ రావు, కవితక్క కావాలి. కానీ ఎవరు అవుతున్నారు? నిజమైన వారసత్వం ఆ రక్త సంబంధికులు వాళ్ళకు వస్తలేదు. ఈయన అదే మాట్లాడుతున్నారు. కనుక ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేసుకుంటూనే ఒక మాట ఈ ప్రభుత్వానికి వినదగుని ఎవరు చెప్పినా అంటే విధురనీతి వినాలి. వినకపోతే ధృతరాష్ట్రుడు, వినకపోతే ఏమైందో కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. ఈ సంవత్సరంలో గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు కొనసాగింపుగా ప్రారంభోత్సవాలు చేసింది, అయిపోయింది. ఖేల్ కథం దుకాణం బంద్ కాదు, ఖేల్ ఇప్పుడు మొదలైంది. ఏం మొదలైందంటే ఇవాటి నుంచి వీళ్ళ ప్రభుత్వ పాలన మొదలుపెట్టండి. గత పాపాలు పోయినాయి. గత పాపాలను బట్టే వాళ్ళని దించడం, వాళ్ళని ఎక్కడ కూర్చునిపెట్టాం, నేను ఇక్కడ కూర్చునిపెట్టాం. మీరు చేయాల్సిన పని ఏంది? ఇప్పటి నుంచి అయినా సరే ప్రజా సమస్యలు పట్టించుకోండి. నేను వ్యవసాయదారునిగా తెల్ల బంగారం తెల్లబోతుంది. గ్రామాలకు పోతే 7,000 అమ్మాల్సిన పత్తి 5,000కి అమ్ముకుంటున్నాం. నేను స్వతంత్ర రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడిని. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన దానికి అమ్ముకుంటున్నాం. వడ్లకు బోనస్ ఇస్తా అన్నారు. బోనస్ విషయానికి వస్తే 500 బోనస్ ఎంతమందికి అందిందో తెలియదు, రాలే ఇప్పటి వరకు కదా.
రెండోది అంటే వ్యవసాయ ఒక 6 గ్యారెంటీలు వరుసగా చెప్తే టకటక చెప్పుకుంటూ పోతే వ్యవసాయదారులకు ఇచ్చిన గ్యారెంటీలో రుణమాఫీ అంత శుద్ధ బేస్ట్ ఇంకోటి ఏం లేదు. అంటే రైతుల పక్షాన్ని మాట్లాడుతున్నాను. ఇవాళ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని ఉంటుంది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఒక 5 ఎకరాలు ఉన్న వాడికి తప్ప 2 లక్షల రుణాలు రాదు, 5 ఎకరాల పైన ఉంటుంది తప్ప. ఎంతమంది దళితులు ఇవాళ రుణాలు తీసుకున్నారు, ఎంతమంది పేదలు రుణాలు తీసుకుంటున్నారు. బ్యాంకు మేనేజర్ లంచాలు ఇవ్వండి, రుణాలు ఇవ్వరు. రుణాలు తీసుకునే వాళ్ళు ఏమో తక్కువ మంది, వేరే వర్గాలు. రైతు బంధు ఎట్లా దుర్వినియోగమైందో ఇక్కడ కూడా ఆ 2 లక్షల రుణమాఫీ అనేది చాలా పెద్ద రైతులకు అయింది. రైతు వ్యవసాయం చేయని రైతులకు అయింది. నా అనుభవంలో చెప్తున్నాను. చాలా మంది ఇప్పుడు నేను నా జీవితంలో రుణం తీసుకోవాలి, నేను ఎగబెట్టేది. అంటే రుణమాఫీ అనేది ఏంది, రైతుల పరపతిని దెబ్బతీయడం. రైతు బంధు రైతు భరోసా కరెక్ట్ అంటున్నాడు, పెట్టుబడి సాయం అందులో చాలా లోపాలు ఉన్నాయి. రాళ్లకు గుట్టలకు ఇవ్వడము, అట్లాగే వ్యవసాయ యోగ్యం కానీ భూములకు రియల్ ఎస్టేట్ వాటికి ఇవ్వడం చాలా తప్పు, దాన్ని అంటలే నేను. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే రుణమాఫీ కంటే పెట్టుబడి సాయం మంచిది అంటున్నాడు. మరి కౌలు రైతుల సంగతి ఏంది? కౌలు రైతులకు ఎక్కడ న్యాయం చేశారా? 5 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీల్లో మొట్టమొదటి వ్యవసాయదారులు తీసుకుంటే 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తారని అది పోయింది. రుణమాఫీ సగం చేసిండ్రు, సరిపోతే పోయింది. రైతు భరోసా 5,000 కాదు, ఉరకండి 7,000 ఇస్తాం మేము, ఒక 6 నెలలు ఆగండి అంటే 13వ విడత 14 విడత ఏమైంది రైతు మన భరోసా నేను అడుగుతున్నాను. రైతులు రుణం రాలే కదా. 2,500 మహిళలకు ఫ్రీగా ఇస్తా అన్నారు, అవేమైంది? బస్సు ప్రయాణం అంటే రియంబర్స్మెంటే. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పటిదాకా ఏవైతే ఖర్చు మీద పడకుండా వెంటనే మన మీద పడకుండా ఉన్నదాన్ని అమలు చేస్తున్నది. రెండోది ఏంటంటే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు కదా నెలకు, అవేమైంది? 12,000 రూపాయలు రైతులకు కౌలు ఇస్తా అన్నారు, అదేమైంది? అట్లానే కొన్ని పథకాలు అమలు చేసి 6 గ్యారెంటీలు 13 హామీలు 420 అని నేను అనను, కానీ చాలా హామీలు ఇవన్నీ కేవలం అరకొర అమలు చేసిండ్రు. ఈ అరకొర అమలు చేయడానికి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను, ఈ ఉచితాలే వద్దంటున్నా. కానీ 100 రోజుల ముద్దతు పెట్టుకున్నారు కదా వీళ్ళు, ఆ ముద్దతు 100 రోజులు పెట్టుకోవడం తప్పు అంటున్నాడు. ఇప్పుడు మీరు ఎవడైనా 100 రోజులు ఏమని ఎవరు అడగలేదు, మేనిఫెస్టోలో అడగలే కదా. కనుక వాళ్ళు ఏమైందంటే మనీ పాలిటిక్స్, లిక్కర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మనీ అండ్ లిక్కర్ ఇవాళ రాజకీయాలు శాసిస్తున్నది. దాని ప్రకారం ప్రజలను బాగా అవమానిస్తున్నాం మనం. ప్రజలు డబ్బులు తీసుకొని ఓటేస్తున్నారు, లేకుంటే సారా తాగి ఓటేస్తున్నారు. చచ్చిన దానికి వచ్చిందే కట్టం అనుకుంటున్నారు. ఎవడొచ్చినా సరే, ఎవడొచ్చినా ఇదే ఉంటుంది కదా. ఇంకొకటి కూడా ప్రజలకు తెలుసు, ఈ ఉచిత పథకాలు ఎవ్వడు రద్దు చేయడు, గ్యారంటీ. ఇంతకంటే ఒకటి ఎక్కువిస్తారు, తగ్గేదేలే అని ఇంకోటి ఎక్కువిస్తారు, కానీ తక్కువ అయితే ఇయ్యారు. అటువంటి ఎవడైతే ఏ రాయి అయితే తలకాయ వాళ్ళు కొట్టుకోవడం ఎట్లయితేంది అని గెలిపిస్తున్నారు. ఆ గెలిపించే క్రమంలో బాధ్యతాయుతంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ప్రవర్తించి వచ్చే 4 ఏళ్ళు కూడా అది 3.5 ఏళ్ళే ఉన్నదిగా. పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. సంవత్సరం అంటే 20% పోయింది, 22% అన్నాడు. ఎందుకంటే 5-6 నెలల ముందు ఎలక్షన్స్ వస్తాయి కదా. ఇక 3.5 ఏళ్ళే మిగిలింది కదా. ఈ 3.5 ఏళ్ళలో తమదైన రీతిలో చేస్తే మంచిది. లేకపోతే అదే ఫిర్యాయింపులు ప్రోత్సహించి అదే కేసులు పెట్టి కోదండరామ గారి ఇల్లు తప్పులు బదులు కొట్టిన వాళ్లకు ఇవాళ మొన్న కౌశిక్ రెడ్డి ఇల్లు బదులు కొడితే ఎందుకు బాధేస్తుంది? నువ్వు చేసిన తప్పే కదా, నువ్వు నేర్పిన విద్యనే కదా. నేనేమంటున్నాను, ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. స్వర్గము నరకం ఎక్కడనో లేదు. నేను హేతువాదిని, ఇక్కడనే ఉన్నది. అన్ని ఇక్కడనే అనుభవించాల్సిందే. వీళ్ళ తప్పులకు వీళ్ళ పాపాలకు శిక్షలు ఇక్కడనే, ప్రజా శిక్ష ఉంటుంది అంటున్నాను. అంతిమంగా మీ చరిత్రను నిర్మించేది ప్రజలే, మీరు కాదు. మీరు అతిథులు గారు దేనికన్నా పాలకులు తెలుసుకున్న రోజు తప్పనిసరి అవుతుంది. నేను 50 ఏళ్ళ జర్నలిజంలో కానీ 67 ఏళ్ళు నా వయసు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాయి. ఎప్పుడు అధికార పక్షం కొమ్ము గాయాలి, అధికార పక్షాన్ని పోలే. దొరతనాన్ని ప్రశ్నిస్తూ ఉందా? మనం ప్రశ్నించకపోతే ప్రపంచమే లేదు. ప్రశ్నిద్దాం. ఈ ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నించేదంటే, మీరు గతకాలపు అవశేషాలు కొనసాగించకండి. గతకాలం వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకండి. వాళ్ళు చేసిన తప్పులు మీరు చేస్తే మిమ్మల్ని కూడా ప్రజలు ఎక్కడ కూర్చుని పెడతారు. ఇందులో వెలుగు నీడలు 2 ఉన్నాయి మనకు. నేను 2 అంటున్నాను. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండండి, మన రాష్ట్రానికి తేవాల్సింది తీసుకురండి. రేవంత్ రెడ్డి ఒక 2-3 బాగా చేసిన మొదట్లో మోడీ గారిని కలవడం కానీ, మనకు మన రీజనల్ రింగ్ రోడ్లో ఆ 350 కోట్లు సాధించడం కానీ, ఆ ఫ్లైఓవర్ మనకు పాదచారణ వంతెన మెహదీపట్నం సాధించడం కానీ. నేను ప్రభుత్వాలు ఒకటి ప్రభుత్వం మాట్లాడుకోవాలి, కానీ పార్టీల శత్రుత్వాలు, మీ శత్రుత్వాలు మా మీద రుద్దకండి. ప్రజలకు ఏ పార్టీ లేదు, ఎవరు మంచి